ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 15 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకంలో భాగంగా చర్యాల పెద్ద చెరువు సుందరీకరణ, వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని చామల విమర్శించారు. అప్పుల పాలైన రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి గాడిలో పెడుతూ ప్రజాపాలనలో ముందుకెళ్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కొనియాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీ, ఎమ్మెల్యే కోరారు. మున్సిపల్ నిధులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు ఇక్కడ మున్సిపల్ అభివృద్ధి కోసం కేటాయించినటువంటి నిధులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమానికి రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ గత 2 సంవత్సరాలలో ప్రజా సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇబ్బందులను గుర్తించి అన్ని మున్సిపాలిటీలకు, కొన్ని పెద్ద మున్సిపాలిటీలకు 18.5 కోట్లు, చిన్న మున్సిపాలిటీలకు 15 కోట్లు, ఇంకా రానున్న రోజులలో కూడా వీలైనంత మటుకు చాలా వరకు నిధులను ఇచ్చి ఇంకా చాలా ఇష్యూస్ మా నాయకులు ఇక్కడ చాలా మంది కూడా మా దృష్టికి ఈరోజు కొన్ని ఇష్యూస్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినాయి. ఇవన్నీ కూడా మేము పరిష్కరించే దిశగా ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రజాపాలనను 10 సంవత్సరాల బీఆర్ఎస్ అధికారంలో కేవలం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోచుకోపోయేది తప్ప ₹1 నిధులు తెచ్చినటువంటి దాఖలాలు గతంలో లేవు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మీరు ఈ హాస్పిటల్, ఈ రోజు ఇక్కడ హాస్పిటల్ బంగ్లా చూస్తున్నారు. ఇది కూడా ఈ హయాంలోనే వచ్చిన తర్వాత దీన్ని స్పీడప్ చేసి కట్టేయడం జరిగింది. చర్యాల పట్టణంలో మున్సిపల్ నిధులకు సంబంధించి ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో డ్రైన్స్, అదే విధంగా రోడ్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయో వాటిని వేసుకోవడానికి ఇంతకుముందు నిర్ణయం జరిగింది. దాని ప్రకారం మొన్ననే ఎలక్షన్స్ అని చెప్పేసి ప్రభుత్వ పరంగా తొందరగా హడావిడి పెట్టి చేసిండ్రు. ఏదేమైనా కూడా పనులు మొదలు కావడానికి ఇంకా అందరు కూడా టెండర్స్ పట్టుకోలే. అయినా కూడా ఎన్నికల హడావిడిలో ప్రభుత్వం చేస్తానంటే కూడా మనం సహకరించి ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అమృత్ పథకం కింద ఇదే చెరువు కట్టను సుందరీకరణ చేసుకోవాలని, దానికి కావాల్సిన రైలింగ్ ఏదైతే కావాలనో రైలింగ్ పెట్టుకోవడం, కావాల్సిన వాక్ వేస్ ఏర్పాటు చేసుకోవడం, లైటింగ్ ఏర్పాటు చేసుకోవడం, వీటన్నిటి కోసం అని చెప్పి కూడా అమృత్ పథకంలో డబ్బులు రావడం జరిగింది. దీన్ని నేను యాక్సిడెంట్ అయిన సందర్భంగానే ఆ అమృత్ పథకం యొక్క అదే విధంగా కాంట్రాక్టర్ కూడా వచ్చి కలిసి మమ్మల్ని రమ్మని కోరారు. కానీ ఆనాడు నేను యాక్సిడెంట్ కావడం వల్ల మీ పనులు మొదలు పెట్టుకోమని చెప్పి నేను చెప్పినాం. పనులు మొదలు పెట్టి కూడా దరిదాపుగా 1 నెల రోజులు అయింది. సరే, ఇవాళ హడావిడిగా మళ్ళా వచ్చి రమ్మంటే మరలా కూడా ఇవాళ వచ్చి మనం వాళ్లకు, అంటే ఇది కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు, మేము కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే అమృత పథకంలో మా చర్యాల పట్టణాన్ని, జనగామ పట్టణాన్ని కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి అంటే వారు ఇంక్లూడ్ చేసి ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో డ్రైన్స్, అదే విధంగా రోడ్లు పూర్తిగా అసంపూర్తిగా ఉన్నాయో వాటి